నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే కఫ సంబంధిత రోగాలకు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమాత సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ అంటే మన నేచర్కి, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో వర్షాకాలంలో ఉన్నాము, నెక్స్ట్ శీతాకాలం, రెండు కొంచెం మించుమించుగా ఒకటే వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అండ్ వర్షాకాలంలోనేమో ఎక్కువ వాటర్తో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము. సో శీతాకాలం అంటే చలితో. సో ఈ రెండింటికి సంబంధించి చూస్తే కనుక కఫ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని అన్నారు. ఎటువంటి కఫ సంబంధిత సమస్యలు వస్తాయి, ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, క్లియర్ గా వివరిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటంటే శీతాకాలం, ఇప్పుడు మనం నడుస్తుంది వర్షాకాలం, అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది ఇవంతా. సో అక్కడ నుంచి మళ్ళీ దీపావళి నుంచి మళ్ళీ దీపావళి వరకు ఉంటుంది ఇవంతా చలి అనేది. ఇప్పుడు మనం అనుకుంటున్న చాలా వరకు ఏంటంటే వర్షాకాలంలో మోస్ట్లీ మనకి కఫ సంబంధం వస్తాయి అనుకుంటారు, కానీ అది వాతం కూడా వస్తూ ఉంటుంది. మనకి ఏమవుతుందంటే జాయింట్లు పట్టేస్తూ ఉంటాయి, రెండు ముక్కు ఆడదు, నిద్ర మత్తు ఎక్కువ ఉంటుంటుంది, మనం నడవాలంటే పిక్కలన్నీ పట్టేస్తూ ఉంటాయి, మోకాళ్ళంతా నొప్పులు ఉంటుంటాయి, తల బరువుగా ఉంటుంది. ఇవన్నీ జనరల్గా ఉంటుంది కఫం అంటే ఏంటంటే నీరు బురద. ఒక నీరు బురద కలిపితే ఎలాగుంటుంది, మట్టి నీరు కలిపితే ఎలా ఉంటుంది, బురదలా ఉంటుంది. ఆ బురద సంబంధ వ్యాధులు ఎలా ఉంటుంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, అతుక్కునే స్వభావం ఉంటుంది, ఇంకా జిగురు పదార్థం అన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ లక్షణాలు. మోస్ట్లీ వాళ్ళకి కూడా ఏమవుతుందంటే ముక్కు బ్లాకేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఈ తల వెనక భాగాలు, ఈ భాగాలన్నీ పట్టేస్తూ ఉంటాయి, ఎక్కువ లేవలే పరిస్థితి వస్తుంది, జాయింట్లు ఇంకా చెప్పుకోవాలంటే పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, ఈ కింద కాఫ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అవిని పట్టేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే శరీరం నుంచి రక్తం అనేది, వేడి అనేది మనము జరగాల్సింది అది చాలా తక్కువగా ఉంటుంటుంది, తక్కువగా ఉంటుంది. అంటే పిక్కలు పట్టేయడం ఇట్లాంటివన్నీ వాతానికి సంబంధించిన దానికి. ఇప్పుడు వర్షాకాలం అంతా వాత రోగాలు ఇవన్నీ, వాతము కఫం రెండు రోగాలు అంటాయి. కఫం అంటే కంప్లీట్లీ బ్లాకేజ్ ఉంటాయి. ఇప్పుడు అందుకే వాతం శరీరంలో వర్షాకాలంలో ఇప్పుడు వాత రోగాలు అన్ని కంపల్సరీ వస్తాయండి. ఈ పిక్కలు మనం లూజ్నెస్ ఉండవు, కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, బయటికి వెళ్ళాలంటే వర్షం బురదలు అన్నీ ఉంటుంటాయి. అందుకని మనము ఇంట్లో జరిగే కొన్ని ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల తగ్గించుకోవచ్చు. మోస్ట్లీ వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ తల సంబంధ వ్యాధులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కఫ సంబంధం. అందులో కళ్ళు ఇబ్బందులు అవ్వచ్చు, రైట్, ముక్కు బ్లాకేజ్ అవ్వచ్చు, ఈ గొంతు మింగుడు పడకపోవచ్చు, ఇవన్నీ కూడా కఫ సంబంధ వ్యాధులే. మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి తినబుద్ధి అయ్యదు, వాటర్ కంటెంట్ ఎక్కువ లోపలికి వెళ్ళదు. అండ్ మోరోవర్ ఇక్కడ నేచర్లో ఎలా ఉంటుంది అంటే బాగా వర్షాలు పడి అప్పటి నుంచి అంకురితం బాగా ఎక్కువ వస్తాయి. అంటే ప్రతి ఒక్క ఫ్రూట్లోని వెజిటబుల్లో ఎక్కువ వాల్యూ ఉండే ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ. అప్పుడు ఏమవుతుంది, ఆ శరీరం దాంతోపాటు మనకి చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి, అవి లోపలికి వెళ్ళిపోతాయి. సో దాని ఎందుకంటే కొత్త రకం వాటర్తో వచ్చినాయి కదా, అన్ని బాగా ఎక్కువ ఉంటాయి, అవి కూడా లోపల కావాలి, దానికి కూడా ఎనర్జీ కావాలి. అవి మనం ఎప్పుడైతే తీసుకోవడం వల్ల, రెండోది కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల, అంటే పులిసిన పదార్థాలు ఎక్కువ తినడం వల్ల ఈ కఫం అనేది శరీరంలో బాగా ఎక్కువ చేరిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి మోస్ట్లీ పిల్లలందరికీ ఏంటంటే ముక్కులు బ్లాక్ అయిపోయి నోరుతో తెరిచి పడుకోవడం వల్ల వాళ్ళ గొంతు సమస్యలు వస్తాయి, టాన్సిల్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఇంకా బ్రష్ చేసినప్పుడు అన్నీ కళ్ళ పడుతూ ఉంటుంటుంది. సో ఏది తిన్నా శరీరం అంతా కొంచెం డల్నెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. జిడ్డు సంబంధం అనమాట, అంటే ముక్కు నుంచి బాగా బ్లాకేజ్ అయిపోవడం, చెవులు బాగా పట్టేయడం. సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ మోషన్ యూరిన్ అనేది చాలా టైట్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కఫ సంబంధిగా. ఓకే, జనరల్గా చూస్తే సీజన్ బట్టి శరీర తత్వం మారుతూ ఉంటుందా, శరీర తత్వాన్ని బట్టి అంటే సీజనల్గా వచ్చే సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయా? ఈ ప్రశ్న ఒక 50-60 సంవత్సరాల క్రితం అడిగితే కరెక్ట్ చెప్పవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం నేచర్ని మార్చుకున్నాం, అంటే హీటర్స్ వచ్చినాయి, ఏసీలు వచ్చేసినాయి, ఫ్యాన్స్ వచ్చాయి, సో ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వచ్చేసినాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఏంటంటే సీజన్ వైజే వచ్చే రోగాలు ఉండేవి ఒకప్పుడు, అంటే ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి దానికి తగ్గట్టు ముందుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ రోగాలన్నింటినీ కామన్ అయిపోతున్నాయి, ప్రతి ఒక్కరికి ఆ రోగాలన్నీ కామన్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. వాళ్ళు చుట్టుపక్కల ఉండే విధానాల్లో మార్చుకున్నారు, ఆహారం మార్చుకున్నారు, వ్యవహారం, బట్ట అవన్నీ మార్చుకున్నారు, కాబట్టి ఈ రోగాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. సో మనకి వాతావరణంలో మోస్ట్లీ వచ్చేది ఏంటంటే ఈ సీజన్లో పట్లు పట్టేయడం, అంటే జాయింట్లు అన్నీ బాగా పట్టేయడం, ఇంకా చెప్పాలంటే ఆస్మా ఈ రిలేటెడ్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది, ఊపిరి బాగా ఆడడం, కానీ ఇవి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి కఫ సంబంధంలో, వాత సంబంధంలో. అంటే చిన్నపిల్లలకి ఒక లక్షణాలు, పెద్దవాళ్ళకి వేరే లక్షణాలు ఇట్లాంటివి కనబరుస్తూ ఉంటాయా, లేకపోతే అందరికీ సేమ్ గా ఉంటాయా? అందరికీ సేమేనండి. అంతే, ముక్కు నుంచి వెళ్ళే గాలి ఏదైతే ఉందో చాలా బాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతోపాటు కొంచెం చలవ చేసే పదార్థాలు మనకు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి, అంటే క్రీపర్స్ దొరికి, బీరకాయలు, సొరకాయలు, నేతి బీరకాయలు, ఇవన్నీ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అవి తినేస్తారు.
సో కీరాకాయలు ఇవన్నీ దొరుకుతుంటాయి ఎక్కువ. అవి తినడం వల్ల కంపల్సరీ శరీరంలో కఫం జరిగిపోతూ ఉంటుంది. ఓకే, అయితే ఆహార నియమాల గురించి మాట్లాడుకుందాం. పర్టికులర్గా ఈ 2 సీజన్స్లో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి పర్టికులర్గా? మీరు కూరగాయలకు వచ్చేసరికి ఫస్ట్ మొదటగా ఏమవుతుందంటే క్రీపర్స్ మీద ఎక్కువ కూరలు ఉంటాయి, దానికి చాలా ఎక్కువ వేగంగా పురుగులు అందుకుంటాయి. సో అందుకని కొన్ని పురుగులు వచ్చేస్తుంటాయి. దీంట్లో బీరకాయల్లో కానీ సొరకాయల్లో కానీ చాలా ఎక్కువ వేగంగా పురుగులు పట్టేస్తుంటాయి. అందులో వాటర్ తత్వం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం ఫ్రైస్ చేసుకోవాలి. అంటే ఈ కాలంలో నూనెతో కూడిన పదార్థాలు ఎక్కువ తింటూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు మనకు వచ్చే సీజన్లో ఏంటంటే దసరా వస్తుంటుంది, వినాయక చవితి వస్తుంటుంది. సో ఇవన్నీ దాని తర్వాత దీపావళి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఎందుకంటే ఈ సీజన్లో మనం ఏవైతే ప్రసాదాలు తినాలో అవి తినాలి. మోదులు తినాలి. మీకు మోదులు తెలుసు కదండి, అంటే ఉండ్రాళ్ళు అంటారు. బెల్లంతో పెట్టుకుని వడపప్పు పెట్టుకొని కొంచెం అవన్నీ కొంచెం వేడి చేస్తూ ఉంటాయి శరీరంలోకి. ఇంకో చెప్పుకుంటే మిరియాలు ఎక్కువ తీసుకుంటారు. మిరియాలు దేన్ని తీసుకోవడం వల్ల పొట్టలో ఎక్కడైనా ఈ వోమ్స్ కానీ ఏమైనా తయారైతే అవన్నీ ఫ్లష్ అవుట్ అయిపోవడం కోసం తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే క్రీపర్స్ చూద్దాం, భూమి కింద ఉండి చూద్దాం, భూమితో పాటు ఉండే చూద్దాం. సో క్రీపర్స్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే పాదులు ఏమవుతుంది, బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ, ఆనపకాయ ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో మోస్ట్లీ తీసుకోవాల్సింది ఏంటంటే కాకరకాయ. సో కాకరకాయ కొంచెం ఎక్కువ చేదు రిలేటెడ్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో శరీరంలో ఆటోమేటిక్గా కఫం మారుతూ ఉంటుంది. కఫం తగ్గి వాత పిత్తాలు పెరుగుతూ ఉంటాయి శరీరంలో చేదు ఇవ్వడం వల్ల. సో దాంతోపాటు ఇంకా మళ్ళీ మిగతా ఏవైనా కూరగాయలు ఈ సీజన్ కి సంబంధించి వాతం కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందని చెప్పారు. మరి కాకరకాయ తింటే వాతం కూడా ఎవరికైతే కఫం ఉంది కదా, మన కఫ సంబంధ వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి. ఇంకా రెండోది ఏదైతే మనం సొరకాయ కానీ ఇలాంటివన్నీ ఇచ్చామనుకోండి, దాన్ని చాలా వరకు ఏం చేస్తారు, పాలు వేసి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో మనం ఇవ్వకూడదు ఏంటంటే తీపి పదార్థాలు. తీపి ఎక్కువైతే ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కఫం పెరిగిపోతుంది, పిత్తము తగ్గిపోతుంది. కఫం పెరిగిపోతుంది, పిత్తం పెరిగిపోతుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనం మార్చుకునే విధానం, అందులో ఏదైతే పాకం ఉండే స్వీట్ ఇవ్వాలి. అంటే పాల పదార్థాలతో వేస్తే కాకుండా పాకం పట్టిస్తారు, పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే ఇచ్చారనుకోండి, అందులో వగరు ఉంటుంది కాబట్టి శరీరానికి మొత్తం కఫం ఎక్కడ చేరడానికి అవకాశం ఉండదు. అయితే సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా పాలను మిక్స్ చేస్తూ ఉంటారని చెప్పి, నిజంగా ఏ వెజిటబుల్ కర్రీలోనైనా ఇట్లా డైరీ ప్రోడక్ట్స్ అనేవి మిక్స్ చేయొచ్చా అసలు? అంటే అది పాలు కాబట్టి పాలు వేసుకోవచ్చు, పులుపు ఉండే దాంట్లో పాలు వేయకూడదు. పుల్లగా ఉండే దాంట్లో పాలు వండుతూ ఉంటారు, అవన్నీ చప్పటవే కదండి, అవన్నీ చప్పటవే కాబట్టి వేసుకొని తీసుకోవచ్చు, పాలు ఇబ్బంది ఎట్లేదు. కానీ ఏదైతే బాగా ఇది తీపి పదార్థం మళ్ళీ పుల్లగా ఉండే దాంట్లో పాలు వేయాల్సిన పని లేదు. ఉసిరికాయలు ఇలాంటి వాటిలో కలిపితే పోతాయి, పాలు పోతాయి. అందుకని ఇరగొట్టేది నేచురాలిటీ తీసుకుంటే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు కఫం అందరికీ రాదు. ఈ ముక్కు బ్లాకేజ్లు అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే బ్రీత్ని చల్లగాలి కొందరు పట్టేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆటలు ఆడక, సో ఎక్కువ ఫుడ్ ఎక్కువ ఉండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా ఉండే వాళ్ళందరికీ మోస్ట్లీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ముక్కు రంధ్రం నుంచి ఉండే బ్లాకేజ్. ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటుంది, లంగ్స్, ముక్కులు తుమ్మడాలు ఎక్కువ వస్తుంటాయి. అండ్ మోరోవర్ బాగా బ్లాకేజ్ ఉంటుంది. వాడు మాట్లాడేప్పుడు కూడా అనుకుని ముక్కుతో మాట్లాడుతుంటాడు. సో ఇవన్నీ ఇక్కడ బ్లాకేజ్ అనమాట. సైనస్, ఎడినాయిడ్స్, లేకపోతే పాలిప్స్, ఈ పార్ట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మోస్ట్లీ కఫం అంతా ఇక్కడే ఉంటుంది. లేదంటే కొంత దిగిన తర్వాత కఫం అంటే థైరాయిడ్ గ్లాండ్ మీద పట్టేస్తూ ఉంటుంది కఫం. లేదంటే ఈసోఫేగస్ అంటే బ్రష్ చేసిన ప్రతిసారి ఒక కఫం ముద్దలు పడతా ఉంటాయి, పసుపుగా కానీ తెల్లగా కానీ కళ్ళ అది పడతా ఉంటుంది. ఎందుకంటే ఇది లంగ్స్లో మొత్తం అంతా పట్టేస్తుంది. కరెక్టా? దీని కారణం ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆ సొరకాయలో పాలు వేసుకొని తీసుకోవడం, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తీసుకోవడం, తీపి పదార్థాలు ఎక్కువ తినడం, మొన్నటివి చల్లటి పదార్థాలు తినడం, ఇడ్లీలు కానీ అంటే ఏదైనా బాగా ఎక్కువ జిగురుండే పదార్థాలు ఎక్కువ తినడం వల్ల వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేయాలి, కొంచెం దానికి ఘాటు అంటే కార పదార్థాలు, ఇంకా చెప్పుకోవాలంటే వగరు పదార్థాలు 2 వేయాలి. అందులో మనం జస్ట్ వంటగదిలోకి వెళ్ళిపోతే మనకు అన్నీ దొరికిస్తాయి. జీలకర్ర, వాము, ధనియాలు, ఇంకా మిరియాలు, సొంటె ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం యాలకులు, లవంగాలు ఇవన్నీ కొంచెం ఘాటైన పదార్థాలు. సో వీలైనంతవరకు దాన్ని నములుతుంటే, మళ్ళీ దాని పౌడర్ కూడా కాకుండా డైరెక్ట్గా రాగా నవ్వులుతుంటే కఫం అన్ని కరగడానికి ప్రయత్నం చేస్తుంటుంది లోపల నుంచి. సో దాంతోపాటు ఇంకొంచెం వమన క్రియ అని యోగాలో ఉంటుంది. వమనం అంటే ఒక వేడి నీళ్లు తాగాల్సినంత తాగుతూ ఉప్పు వేసుకొని తాగుతుంటే లోపల నుంచి మొత్తం అంతా కఫం అంతా పొట్టలో ఉండేదంతా పడిపోతూ ఉంటుంది.
దానివల్ల ఏమవుతుంది, ఈసోఫేగస్, అన్నవాహిక, పొట్ట, ఇంకా గొంతు, ముక్కు ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ అప్పటి వరకు తయారైన లోపల కఫం ఏదైతుందో అది అంచెలంచెలుగా మెల్లమెల్లగా రావడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత మనం ఇవ్వాల్సిన పదార్థం కూడా కఫ సంబంధం, అంటే తీపి కానీ లేకపోతే పులుపు, లవం, ఉప్పు ఈ 3 విషయాలు ఇవ్వకుండా మిగతా అన్ని ఐటమ్స్ ఇవ్వచ్చు. కారం కానీ, చేదు కానీ, వగరు కానీ, కషాయం కానీ ఇవి ఇచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఈ టైంలో ఏంటంటే బాగా చల్ల పదార్థాలు, అంటే తెల్లవారు వండిన అన్నం సాయంత్రం తినడం, నిన్నటి ఇడ్లీలు ఏ రోజు తినడం, కఫం ఇవన్నీ, అంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ తినడం, లేట్గా తినడం. సో దీనివల్ల ఏమవుతుంది, శరీరంలో కఫం మెల్లగా చేరిపోతుంది. ఒక పక్క మనం క్లీన్ చేస్తూ, అంటే వమన క్రియలు చేస్తూ, ఈ కషాయాలు తీసుకుంటూ, వగరు, ఘాటు, కారం ఈ పదార్థాలు తీసుకుంటూ, కానీ మళ్ళీ ఇవన్నీ ఎక్కువ వెళ్ళడం వల్ల అసలు ఎక్కడ కూడా కఫం తగ్గదు, వాళ్ళకి రిటైన్ అలా ఉంటుంది. సో ఇవన్నిటికీ చాలా అర్థం చేసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, వాళ్ళు ఎటువంటివి తీసుకుంటున్నా, తీపి పదార్థాలు తింటున్నానా, లేకపోతే ఉప్పు పదార్థాలు తింటున్నానా, లేకపోతే పులుపు పదార్థాలు ఎక్కువ తింటున్నానా చూసుకోవాలి. ఇవి వీలైనంత వరకు ఈ కాలంలో అవాయిడ్ చేయాలి. కొంతమంది ఎక్కువ అతిగా కూడా ఆలోచించేసి మిరియాలు ఎక్కువ తినేయటం, లేకపోతే వాముని ఎక్కువ తీసేసుకోవడం, జీలకర్రని ఎక్కువ తీసుకోవడం, అంటే ప్రతి దాంట్లోనూ ఆ వాటర్గా కానివ్వండి ఏదో ఒక రకంగా మిక్స్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి అప్పుడు శరీరంలో వేడి ఎక్కువగా పెరిగిపోయి కూడా ప్రాబ్లమ్స్ రావంటారా? అది వస్తే ఏమవుతుంది, ముక్కు నుంచి నీరు కారుతుంది, లూజ్ మోషన్స్ అవుతాయి, అంతే. ఆయుర్వేదంలో ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వస్తే వాంతి వస్తుంది, లేకపోతే మోషన్ వస్తుంది. శరీరం లోపలికి ఎంత వేడిచ్చినా శరీరం మాత్రం ఏం చేసుకోదు. సో ఎవరికైతే కఫం ఉన్నప్పుడు వాళ్ళకైతే తీసుకుంటే చాలా మంచి చేంజెస్ ఉంటాయి. లేదంటే ఏమవుతుంది, పొట్టంతా బర్నింగ్ ఉంటుంది. ఈ సీజన్లో బర్నింగ్ ఉండడం మంచిదే, ఎందుకంటే శరీరం కొంచెం లోపల వేడైతే ఏమైనా పెద్ద పెద్ద రోగాలు, అల్సర్స్ పడటం ఏమి ఉండవు. కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, వేడి చేయటం వల్ల కూడా జలుబు చేస్తోంది, కఫ సంబంధిత సమస్యలు వస్తున్నాయి అని అంటారు కదా, మరి దాన్ని మీ భాషలో ఎలా వర్ణిస్తారు? శరీరం వేడి అవుతున్నప్పుడు, అంటే శరీరంలో వేడి ఉన్నప్పుడు, శరీరం లోపల వేడి ఉంది అంటే మనకి ఎక్కడెక్కడ తెలుస్తుంది అండి, పొట్ట ప్రాంతంలో తెలుస్తుంది, యూరిన్ మోషన్లో తెలుస్తుంటుంది, అంతే. ఇంటెస్టైన్ సిస్టంలో తెలుస్తూ ఉంటుంది. సో దానికి విపరీతంగా మసాలాలు కొట్టి పడేస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే చెప్తున్నాను, ముందు వరకు ఒకప్పుడు రెగ్యులర్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఎవరికి ఏది నచ్చితే తింటున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాడు. సో ఎలాంటి దొరుకుతే అలాంటివన్నీ తింటున్నాడు. అలాంటప్పుడు మనం వ్యాధిని ఎప్పుడు కూడా గుర్తించలేం, వీళ్ళకి ఇదే వస్తుంది, ఈ సీజన్లో ఇదే వస్తుంది అని చెప్పలేం. నాడి చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి, శరీరం ఇప్పుడున్న ప్రాబ్లం ఎలాగుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూనే మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం మార్పులు చేస్తాం అనుకోండి, అంటే ఇది ఇప్పుడు మనం క్లాస్ ఏదైతే ఉన్నామో రేపు పొద్దున మిరియాలు స్టార్ట్ చేస్తారు, లేకపోతే సొంటి స్టార్ట్ చేసేస్తారు, అప్పుడు ఏమవుతుంది, అందరికీ మీరు అన్నట్టు లూజ్ మోషన్స్ అవుతాయి. ఎందుకు అవుతుంది, శరీరం బాగా వేడి చేసేస్తుందంటే లోపల నుంచి అంతా ఫ్రీ అయిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది కాకుండా మన శరీరంలో తలపాట్లలో ఏదైనా బరువుగా అనిపిస్తున్నా, లేకపోతే ఇక్కడ కఫం మాట్లాడితే బ్రష్ చేసినప్పుడు కఫం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మసాలా దినుసులతో కషాయం ఎప్పుడు కావాలి. ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. చెప్పండి మీ పేరు. మా పి సరోజిని అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆమెకి 87 ఏళ్ళు అండి. ఊరికే చెమడ, ఏం తినకపోయినా కూడా చెమడ రావటం, ఊస్తూ ఉంటుంది, ఏం తినకపోయినా కూడా. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో ఒకసారి గోమాత సురేష్ గారికి చెప్పండి. రాత్రిపూట ఏం తింటారండి ఆవిడ? మామూలు అన్నం తింటుందండి, కొంచెం అన్నంతో పాటు మామూలు కూర, ఇంకేం ఎగస్ట్రా ఏం తిందండి. పగలు కూడా పొద్దున పూట కూడా 3 ఇడ్లీ తింటుందండి. అది ముక్కు నుంచి కారుతుందా లేకపోతే నోటి నుంచి సొంగలు కారుతాయండి? నోటి నుంచి చెమటలాగా వస్తుందండి, తూ అని ఊస్తుందండి. అవును అవును, ఉసిరికాయ తినిపించండి. ఇప్పుడు చిన్న ఉసిరి ఉంటాయి కదా, రాక్షస ఉసిరి తింటే క్వాలిటీగా లాలాజలం పొందుకుతుంది, ఎందుకంటే రావట్లేదు, పూర్తిగా రావట్లేదు. ఉసిరి తింటే మంచిదండి. చిన్న ఉసిరి ఇప్పుడు సీజన్ దొరుకుతూ ఉంటుంది, ఆ చిన్న ఉసిరి నవ్వులుతూ ఉంటుంటే సరిపోతుంది, అంతే. అదే అంటే దాన్ని బాగా దంచండి, దంచేసిన తర్వాత నోట్లో పెట్టినా చాలు, అది చప్పరిస్తున్నా చాలండి. ప్రాపర్గా లాలాజలం పీల్చే శక్తి దాంట్లో ఉంటుంది, అంతే. లేదా దాని జ్యూస్ ఏదైనా ఇచ్చినా కూడా జ్యూస్ లాగా పనిచేస్తుంది అంటారా? పచ్చడి దంచేసి నోట్లో పెట్టినా విపరీతంగా తినకపోయినా తెలంగాణ డబ్బా అది తెమ్మడ కాదు, లోపల నుంచి రావాలనుకుంటుంది, మొత్తం వీళ్ళు కఫం అనేది బయటకి రావాలనుకుంటుంది, అది రాక తెమ్మడ అనుకుంటున్నారు, అంతే. అది ఉసిరికాయలు ఏమవుతుంది, ఆ కఫం అంతా కోస్తుంది, ఒకసారిగా పడిపోతుంది, ఇబ్బంది లేదు.
ఓకే. మరి ఇటువంటి కండిషన్ ఉన్న వాళ్ళు కొంతమందికి ఉసిరికాయలు కూడా దొరకని పక్షంలో వాళ్ళు ఏం చేయాలంటారు? ఉసిరిపప్పు దొరుకుతుంది ఇప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆమ్లాజాలు దొరుకుతున్నాయి, డ్రై ఫ్రూట్ షాపుల్లో ఉసిరిపప్పు దొరుకుతుంటుంది, అందులో పెప్పర్ వేసి దొరుకుతూ ఉంటుంది, కొన్ని సొంటి ముక్కలు వేసుకొని తింటారు. ఉసిరి ఆల్వేస్ మంచిదండి, కఫం అంతా మంచిగా కోసి పట్టేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? గీత అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? 2 రోజుల క్రితం ఒళ్ళు నొప్పులు వచ్చాయండి, ఆ తర్వాత జలుబు, తలపట్టికి, ముక్కు దిబ్బడేసింది. ఓకే, ఇప్పుడు అదే చెప్పబోతున్నాం అండి. అంటే వేడిగా తినాలి. సీజన్ ఎలాగవుతుంది, మనం చల్లగా లోపలికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ పట్టేస్తారు. ఇప్పుడు చూడండి, శరీరం ఆవిడకి ఏమవుతుంది, వేడి చేసింది. వేడి చేసి చాలా మంది చూడండి, వేడి చేస్తే ఏమవుతుంది, ముక్కు రన్నింగ్ నోస్ వస్తుంది, ఇలా కారుతుంటుంది. మనం ఏం చేస్తుంది, ఆవిడ అని లాగుతారు. అని పైకి లాగ్గానే ఏమవుతుంది, మొత్తం సైనస్ పార్ట్లు అన్నింటినీ పట్టేస్తుంది. ఆ పట్టేసింది ఏమవుతుంది, 2 రోజుల తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తాయి, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంటుంది. ఇవన్నీ సిమ్టమ్. 10 రోజుల వరకు తగ్గదు. మేమేం చెప్తామంటే, బయటికి రావాలనుకుంటుందని వచ్చేమనండి. శరీరం పొట్ట వేడెక్కితేనే తలలో నుంచి నీరు కారుతూ ఉంటుంది. సో ఇది తెలియక మనం ఏం చేస్తాం, జలుబు అనుకొని ఏం చేస్తాం, మొత్తం అంతా నీరు బాగా దాన్ని తగ్గట్టు తినేస్తాం. ఏమైనా ఇడ్లీ, బిస్కెట్లు కానీ, రొట్టెలు కానీ ఇలాంటివన్నీ తినేస్తాం. సో దానివల్ల ఇంకా పట్టేస్తుంది. నేనేమంటున్నానంటే, ఒక స్టీమ్ పట్టండి, ఆవిరి పట్టుకొని, నీలగిరి ఆకులు దొరికినా, యూకలిప్టస్ ఆయిల్ దొరికినా, సో అందులో వేసేస్తే చాలు. ఆ కర్పూరం వేసినా బాగా స్టీమ్ పడితే చీదడానికి అవకాశం ఉంటుంది. సో బాగా చీదేసిన తర్వాత ముక్కులో ఏది దొరుకుతుంది నూనె రాసుకోవాలి. నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ, లేకపోతే కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, ఇవి రాస్తే ఏమవుతుందంటే ఆగుతుంది. రెండోది, ఇంటేకి వెళ్తున్నప్పుడు చలవ చేసే పదార్థాలు తినాలి. అంటే వేడివేడి అన్నంలో కొంచెం గంజి వేసుకొని తీసుకోవాలి, చప్పటి. అండ్ కిచిడి దాంట్లో కొంచెం మళ్ళీ వేడిగా చారు వేసుకొని తీసుకుంటే శరీరంలో పొట్టలో మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది. అంటే బలము అందాలి, పొట్ట కూడా చల్లబడాలి. దానివల్ల ఏమవుతుంది, జ్వరం అంతా పోతుంది. ఇప్పుడు బయట ఇచ్చే పారాసిటమాల్ ఏం చేస్తారు, వేడిని క్రియేట్ చేస్తారు. సో మనకు కూడా శరీరంలోకి ఇప్పుడు ఎప్పుడైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఫస్ట్ వేడిని ఇవ్వాలి. వేడిని ఇస్తే ఏమవుతుంది, ఇమీడియట్గా శరీరం చల్లబడుతుంది. అంటే చెమటలు పట్టడం ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆకలి పుట్టడం, నోటి మీద నాలుక మీద చేదు పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే జ్వరాలు వస్తూ ఉంటాయి. చూడండి, బయట ఎన్విరాన్మెంట్ చల్లగా ఉన్నప్పుడు శరీరం ఏమంటుంది, వేడిగా ఒక దుప్పట్లోకి వెళ్ళిపోతుంది, దగ్గరికి వెళ్ళిపోతాం కోరుకుంటుంది. అంటే స్టిమ్యులేట్ అయిపోతుంది, లోపల హీట్ జరగాలి కాబట్టి ఇది కోరుకుంటుంది. మనం కూడా ఆ టైంలో ఏం చేయాలి, చలవ చేసే పదార్థాలు ఇవ్వకూడదు, శరీరానికి వేడి చేసే పదార్థాలు ఇవ్వాలి. ఇందాక అనుకున్నట్టు మసాలాలు అవి ఇచ్చినా పర్లేదు, వేడి నీళ్ళు తాగినా చాలు. మీరు చూడండి, వేడి నీళ్ళు తాగారనుకోండి, ఇమీడియట్గా చెమటలు వస్తుంటాయి, రైట్? ఎందుకు, బాడీ ఆటోమేటిక్ కూల్ చేసుకొని ట్రై చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే తనకి కఫ సంబంధం, అంటే కఫం పెరిగే ఐటమ్స్, ఎందులో స్టిక్కీ నేచర్ ఉంటుందో, గమ్ నేచర్ ఉంటుందో, అవన్నీ చలవ చేసే పదార్థాలు అన్ని కూడా మళ్ళీ కఫం చేర్చేస్తాయి. అంటే ఆ వేడి అన్నంలో వేసుకునే వేడి గంజితో ఒక పచ్చళ్ళు ఏవైతే పెట్టుకున్నారనుకోండి, శరీరం బాగుంటుంది. ఇప్పుడు సీజన్ చూసుకుంటే కనుక వర్షాకాలం. సో పెద్దవాళ్ళు కానీ, పిల్లల్ని కానీ, ఎవరైనా సరే కొంచెం వర్షంలో తడగగానే జలుబు చేసేస్తుంటుంది. పెద్దవాళ్ళు కూడా తడవద్దు వర్షంలో, వెంటనే జలుబు చేస్తుంది, గొంతు పట్టేస్తుంది, నొప్పులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. నిజంగా వర్షంలో పిల్లల్ని ఆడుకోనివ్వకుండా చేయడానికి ఇవి ఒక రీజన్స్ అవుతాయా? నిజంగా వాళ్ళని తడవనిచ్చేయాలా? తడవనివ్వండి, కొంచెం తడవనివ్వండి. ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్స్ లేరు ఆ వాటర్ని తట్టుకునేది, ఆ జలుబు పట్టాలి. నెక్స్ట్ ఆ సీజన్ కానీ ఆ జలుబు వచ్చినాక మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే లోపల నుంచి బాగా కఫం వెళ్ళిపోతుంది. మేము కఫాన్ని ఐడెంటిఫై చేయగలం వాళ్ళని, అంటే పొట్టలో ఉన్నది కఫమా, తలలో ఉంది కఫమా, అది ఐడెంటిఫై చేయగలం. లేదనుకుంటే ఒక పెద్ద రోగం మళ్ళీ బయటపడుతుంది ఎప్పుడైనా. సో అందుకని బాగా వర్షంలో తడిచాడండి. అన్ఫార్చునేట్లీ ఏదో ఆడుకునేది విధానం వేరే, ఇది కొత్త నీరు కాస్త పాత నీరు. ఫస్ట్లో మనకి ఆగస్టులో వచ్చేది కొత్త నీరుతో, జూలైలో ఆ టైంలో వస్తుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మంచిగా మారిపోయింది. ఈ సీజన్లో తడిచినా ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది నీటి ద్వారా మన శరీరంకి అందుతూ ఉంటాయి. సో ఇవి చాలా మంచివి. ఈ వర్షం ఇప్పుడు తడిస్తే పర్లేదు, కానీ కీప్ ఆన్ తడిచడం వల్ల ఏమవుతుందంటే తలలో బాగా పట్టేస్తూ ఉంటుంది, ఫ్లమ్ చేరిపోతూ ఉంటుంది. బయటికి రావాలనుకుంది కళ్ళు, ముక్కు, నోరు ఈ దగ్గరలో లాక్ అయిపోయి ఉంటుంది. చాలా మందికి, కొందరికి ఏంటంటే ఈ చెవులు కూడా పట్టేస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ అంటే మన శరీరంలో ఇన్పుట్స్, అవుట్పుట్స్. సో వీటిల్లో కఫం ఎక్కువ చేరిపోతుంది. అందుకే ఏం చేస్తాను, మనం అభ్యంగనం చేయాలి. అభ్యంగనం అంటే వేడి నూనె, అంటే వాడి శరీరం తట్టుకోగలిసిన నూనె తల నుంచి మొత్తం అంతా బాడీ అంతటిని అభ్యంగనం చేస్తుండాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే కఫం ఉందో అదంతా బయటపడుతూ ఉంటుంది.
సో అభ్యంగం చేసిన తర్వాత ఏం చేస్తారు, ఈ టైంలో ఆముదం పడతారు. ఆముదం పడితే పొట్ట లోపల ఉన్నవన్నీ కూడా మొత్తం ఫ్రీ అయిపోతుంది, రైట్. కంట్లోని, ముక్కులోని, తర్వాత నోట్లోని, చెవుల్లోని అన్నిట్లోని మొత్తం అంతా ఆయిల్ పోస్తూ ఉంటారు, తైలం. పోయి కానీ ఏమవుతుంది, అక్కడెక్కడైతే ఫ్లమ్స్ ఉన్నాయో అవన్నీ బయటికి మెల్లమెల్లగా కరిగి బయటికి రావడానికి వాంతుల రూపంలో, విరేచనాల రూపంలో అన్నీ బయట పడుతూ ఉంటాయి. చెవులోని కానీ, పుసుల రూపంలో, కంట్లోని మొత్తం అంతా అయిపోతుంది. సో ఇవి అయిపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే సీజన్ని వీడు తట్టుకోగలిగే శక్తి వస్తుంది. కరెక్టా? మీరు ఇందాక అడిగింది వర్షంలో తడిస్తే జ్వరం వస్తుందా? ఎస్, జ్వరం వస్తుంది. ఏమవుతుంది, 4 రోజులు ఉంటే పోతుంది. మళ్ళీ మంచిదే, చాలా మంచిది. ఎందుకంటే జ్వరం ఈజ్ అ గుడ్ సిమ్టమ్ ఆయుర్వేదంలో. ఏమవుతుందంటే అది ఉదయం ఎవ్రీ టైం జ్వరం ఉంది అనుకోండి, అది గుడ్ సిమ్టమ్. ఉదయం వస్తుంది, ఉదయం ఉండట్లేదు, సాయంత్రంకి వస్తుంది అంటే అది విష జ్వరాలు. సో శరీరం లేవగలుస్తున్నాడు, వాడు జ్వరం ఉన్నా అటు ఇటు తిరుగుతున్నాడు అంటే ఈజ్ అ వెరీ గుడ్. ఇంకా శరీరం ఇట్ సెల్ఫ్ తను హీల్ చేసుకుంటుంది. అది చాలా మంచి సిమ్టమ్ ఈ కాలంలో ఉంటే 4 రోజులు ఉంటుంది. ఆ 4 రోజులు కూడా వేడి ఐటమ్స్ ఇవ్వాలి. ఏది ఇచ్చినప్పుడు ఒక మజ్జిగ ఇవ్వాలనుకుంటే పోపు వేసుకొని మజ్జిగ ఇవ్వాలి, అంటే జీలకర్ర ఇవి అవి అంతే కదా, లోపలికి వెళ్తుంది పోపు అంటే. ఆ శరీరంలోకి వెళ్ళగానే ఏమవుతుంది, ఎక్కడ కఫం మళ్ళీ చేరడానికి అవకాశం ఉంటుంది. లోపల ఉన్న వైరస్ అది బతకడానికి చలవ చేసే పదార్థాలు ఎత్తుక్కుంటుంది. ఎక్కడెక్కడ చలవ చేస్తుంది అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది, మోకాలు జాయింట్లు అని ఇవన్నీ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అందుకు మనం ఏం చేస్తాం, వాళ్ళకి పూర్తిగా మసాజ్ చేస్తుంటాం. మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది, లోపల నుంచి ఉండే కొవ్వు కాస్త బాగా కరిగి వేడి పుట్టి శరీరం అంతా నార్మల్ అవుతుంటుంది. జ్వరం వచ్చినాడు కూడా మసాజ్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం వేగంగా తగ్గడానికి అవకాశం ఉంటాయి. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ ఏవైతున్నాయో అవన్నీ నార్మల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇందాక చెప్పారు అంటే తీగకు కాసే కాయగూరల విషయానికి వస్తే ఎక్కువగా మీరు అంటే కాకరకాయ తీసుకోమని చెప్పారు, మిగతా వాటిని కొంచెం అవాయిడ్ చేయమని చెప్పారు కదా. మరి భూమి లోపల ఉండే ఎటువంటి కూరగాయల్ని తీసుకోవాలి? నిజంగా చెప్పాలంటే ఈ సీజన్ భూమి లోపల ఉండే తినకూడదు, భూమి పైన ఉండే తినాలి. ఓకే, టమాటాలు, వంకాయలు, బెండకాయలు ఇవి తీసుకోవాలి. భూమి కింద అంటే ఏమవుతుందంటే పురుగులు ఎక్కువ చేరుతుంటాయి. సో పురుగులు వీలైనంత వరకు తీసుకోవచ్చు, ఏది కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అంటే డైరెక్ట్గా తినదు. ఇప్పుడు చాలా మంది నేచర్ వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా కూరగాయలు తినేస్తారు. గతంలో అనుభవం వల్ల ఏమో చేస్తారు, జస్ట్ పీల్ చేసుకొని తినేస్తారు. కానీ అందులో వోమ్స్ మాత్రం లార్వా స్థితిలో లోపలే ఉంటాయి. సో ఇప్పుడు కంపల్సరీ లోపల ఉంటాయి. సో కొన్ని జామకాయలు ఉంటాయి చూడండి, చిన్న వైట్ పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అది అక్కడే బతుకుతున్నప్పుడు చాలా లోపలికి వెళ్ళి బతుకుతున్నాడు, మన పొట్టలో కూడా బతికేస్తుంది. ఏదో ఒక దానికి కావాల్సిన యాసిడ్స్ కావాలి, అది ల్యాబులు అలాగే ఉంటాయి. అక్కడికి వెళ్ళి రిటర్న్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మొత్తం బాడీ అలాగా లార్వా పెంచుకుంటూ పోతుంటుంది. అందుకు వీలైనంత వరకు ఈ సీజన్లో ఏది తీసుకున్నా వేడిగా తీసుకోవాలి. ఈవెన్ నీళ్ళు కానీ, వేడివేడి చారు కానీ, ఎప్పుడు తీసుకున్న అన్నం కానీ, పులిసిన అన్నాలు ఉంటాయి కొన్ని, ఫర్మెంటెడ్ బయోస్ వేసుకుంటారు చాలా మంది. సో అది ఈ సీజన్లో అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. శరీరానికి ఏది కూడా చలవ చేసే పదార్థాలు, కఫం పెరగడానికి ఉపయోగపడే చలవ, తీపి, పులుపు, ఇంకా ఉప్పు, ఈ శాతాలు కొంచెం తక్కువ చేస్తే బెటర్. వేడిగా తీసుకోమనగానే చాలా మంది ఏం చేస్తారు, టీ కాఫీలు ఎంత వేడిగా ఉంటాయో వాటర్ని కూడా తీసుకున్న ప్రతిసారి అంత తక్కువ క్వాంటిటీ అయినా అంత వేడిగా తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఈ అంటే కడుపులో ఈ పేగుల గోడలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా, మరి మీరు ఎలా? అంటే అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషికి వేరే వేరే చూసుకోవాలి. ఇప్పుడు టీ తాగుతున్నప్పుడు అంత వేడివేడిగా తాగుతున్నారు కదండి. సో ఎవరికి కొందరు నాలుక మందం ఎక్కువైపోతే కంపల్సరీ కష్టం. సో అదే టీని మనం కొంచెం మార్పు చేసుకుంటాం. వాము టీ, జీలకర్ర టీ, ధనియాల టీ ఇట్లాంటివి తీసుకోవచ్చు కదా. సొంటి టీ, అల్లాన్ని బాగా దంచేసి బాగా నీటిలో బాయిల్ చేసుకొని కావాల్సినంత బెల్లం వేసుకొని కానీ, తేనె కానీ వేసుకొని అదే టీ తాగొచ్చు. సో ఇలాంటి తీసుకోవడం వల్ల మీరు అన్నట్టు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రతిసారి మనము ఏదైతే చాయ్ పత్తా ఏదైతే వేసుకున్నాం హెవీగా ఉన్నట్టు అప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అంత అంటే ఇప్పటి వరకు నేను అలాగా పేగులు పగిలేవి ఏం చూడలేదు. లోపల అవుతుందండి, మరి అంతకు మించి మనం బిర్యానీలు తినేస్తున్నా అవుతుంది, ఆల్కహాల్ తీసుకున్న డ్యామేజ్ అయిపోతుంటాయి. ఇంకా స్మోక్ చేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం అంత వీక్నెస్ తయారైపోతుంది. అవి కూడా మనం ఆలోచించాలి. సో వెజిటేరియన్కి ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడు కూడా. వెజిటేరియన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏం పెద్ద ప్రాబ్లం తీసుకున్నా వేడిగా తీసుకోవాలి. కానీ మసాలా తింటున్నప్పుడు మాత్రం కొంచెం ఆలోచించాలి. అంటే 3 పూట్ల మసాలా ఉన్నప్పుడు అట్లీస్ట్ పాలు తాగడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. ఆల్కలైన్ ఎక్కువ పెంచుకోవాలి కదా. సో ఉదయం పూట మసాలా ఎక్కువ తిన్నాం అంటే, మధ్యాహ్నం బిర్యానీ ఎక్కువ తిన్నారు, సాయంత్రం ఏం చేయాలి, కొంచెం పాలన్న తీసుకోవాలి. హెవీగా ఉండే లేకపోతే తీపిగా ఉండే ఫ్రూట్స్ తినాలి. అలాంటి వ్యక్తులకి ఈ సీజన్లో కాదు, అలాంటి వ్యక్తికి తీసుకోవాలి. ఈ సీజన్లో మనం తీసుకోవాల్సింది పులుపు రిలేటెడ్లో ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, సపోటాలు కానీ, సీతాఫలం, ఇంకా నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా సీతాఫలం వస్తుంది. సో ఇలాంటివి ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, సపోటాలు కానీ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే పురుగు
రిటర్న్ అయిపోతుంది. అందుకు మనం తీసుకోవాల్సింది ఏంటంటే పైనాపిల్ తీసుకోవచ్చు, ఆల్బుకర వస్తాయి అవి తీసుకోవచ్చు, ఉసిరికాయలు దొరుకుతుంటాయి, ఇలాంటివన్నీ తీసుకుంటే సరిపోతుంది. మంచి ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవాలి. కొంతమంది సీతాఫలం తిన్నా కూడా గొంతులో గీరినట్టు, వెంటనే జలుబు చేసినట్టు, తుమ్ములు వచ్చినట్టు అవుతూ ఉంటుంది కదా. ఇటువంటి కండిషన్ ఉన్న వాళ్ళు సీతాఫలాన్ని అవాయిడ్ చేయడం మంచిదా, లేదు ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి తీసుకుంటే మంచిదా? సీతాఫలం ఇది గుడ్ ఫుడ్. ఎవరికి గతంలో పిత్త ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ సీతాఫలం చాలా మంచిది. దాంతో చేసే వీళ్ళు తప్పులు ఏంటంటే మిక్స్డ్ చేస్తారు, వాటర్ మిక్స్ చేస్తారు, లేకపోతే పాలు మిక్స్ చేస్తారు. అలాంటప్పుడే ప్రాబ్లం. సీతాఫలంగా డజన్ తినండి, ఏం కాదు, ఏమవ్వదు. కానీ వీళ్ళు తర్వాత అది చేసేసిన తర్వాత ఇమీడియట్గా గ్లాస్ నీళ్ళు తాగారనుకోండి, విపరీతం కఫం. మీరు సీతాఫలాన్ని గ్లాసులో వేయండి, అది కరగదు అంత వేగం. సీతాఫలం పాలలో వేయండి, ఏం కారదు. ఇప్పుడు ఏమవుతుంది, దాని సీతాఫలం ఫ్రూట్ జ్యూస్లన్నీ మనం కలిపిన తర్వాత దాంట్లో మళ్ళీ ఐసు, పాలు, పంచదార ఇవన్నీ వేసినప్పుడు ఏమవుతుంది, అది కఫాన్ని పెంచే పదార్థం అయిపోతుంది. సో అది మీరు సీతాఫలాన్ని ఒక డజన్ తినండి, లేకపోతే ఎన్ని కావాలంటే అది తినండి, ఏమి అవ్వదు. అది అలాగే ఉండాలి. మళ్ళీ ఎప్పుడు త్రేణి బాగా వచ్చేసిన తర్వాత అప్పుడు మాత్రం మనం నీళ్ళు తాగాలి. కానీ ఎవరైతే సీతాఫలం తింటే, అంటే ఎందుకంటే అన్ని మనం నవలం, సీతాఫలంలో ఆ తొనలు ఏవైతే ఉంటే మొత్తం తినేస్తాం. అది తినేసిన తర్వాత పొట్టలో ఇంకెక్కడ అది మెత్తడి అవ్వడానికి ఛాన్స్ ఉండదు. వాటర్ అయ్యగానే ఏమవుతుంది, పైకి తేలిపోతుంది సీతాఫలం, అదంతా కఫం అయిపోతుంది. అప్పుడు జలము, జలుబు అన్ని శరీరంలో బయటపడతా ఉంటాయి. సో ఇటువంటి మిస్టేక్స్ చేయకూడదు. ఏదైనా సీతాఫలం తిన్న వెంటనే వాటర్ అనేది తీసుకోకూడదు. మా ఇంట్లో పుస్తకం ఉంటుంది, ఒక్కొక్క ఫ్రూట్ తాలూకది, ఒక ఫ్రూట్కి ఒక పుస్తకం ఉంటుంది. అది ఎక్కడ పండుతుంది, ఏ సీజన్లో పండుతుంది, ఎప్పుడు తినాలి, తినిన తర్వాత ముందు వెనక ఎలాంటివి తినాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ న్యాచురల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అవి నేచురల్గా అందుతాయి. దాన్ని మిక్స్డ్ చేసుకున్న దాంట్లో మళ్ళీ ఇంకా పంచదార కానీ ఇంకేమైనా యాడ్ చేసుకున్నా, స్ట్రాబెర్రీస్ యాడ్ చేస్తారు, హనీ యాడ్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ పాయిజన్స్. ఏమైపో జాయింట్లో పెయిన్స్ పట్టేస్తాయి, పిక్కల నొప్పులు వస్తాయి. దానికి అరుగుదల సంబంధ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడతాయి నెక్స్ట్ సీజన్లో. ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో గోమాత సురేష్ గారిని అడగండి. ఓకే, మాట్లాడండి. నమస్కారం అమ్మ. నమస్తే అండి. అలాగే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి అండి. మేము వెస్ట్ గోదావరి తణుకు నుంచి మాట్లాడుతున్నామండి. అబ్బో, చెప్పండి. మా అమ్మాయి వాళ్ళు గుంటూరులో ఉంటారు. మా అమ్మాయికి లోగడ లాస్ట్ ఇయర్ మే జూన్ లో క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చిందండి. ఎంత వయసు ఉంటుందండి? 39 years రన్నింగ్ వెళ్ళినప్పుడు. అవును. ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారా? రేడియేషన్ కానీ కీమో కానీ అయిందా? కీమో కాదుగా టాబ్లెట్స్ వాడుతున్నారు. ఆగస్ట్ లో మొదలెడితే ఆగస్ట్ 15 రోజుల్లోనే దగ్గు తగ్గింది. మళ్ళీ టెస్ట్ చేశారండి, ఎంఆర్ఐ స్కానింగ్ చేశారండి. స్కానింగ్ చేస్తే మ్యాక్సిమం తగ్గిందన్నారు. మళ్ళీ ఫిబ్రవరిలో వరకు చూసి ఫిబ్రవరిలో చేశారు. 3 కాకపోయినా కొద్దిగా ఉంది, ఇంకా 5% అంత అన్నారు. మళ్ళీ ఏదో షాడలో ఉన్నారు, బయాప్సీ రిపోర్ట్ పైకి పంపించారండి. ప్రస్తుతం 2 నెలల నుంచో 45 నుంచో దగ్గు బాగా వస్తుంది. దాని గురించి రెమెడీ ఏమన్నా చెప్తారేమో అని. మీ పర్సనల్ నెంబర్ ఏదైనా ఇస్తే. దగ్గు వస్తున్నప్పుడు కఫం వస్తుందండి? కఫం ఏమైనా లైట్ గా వస్తుందని అన్నారు. అప్పుడప్పుడు బ్లడ్ తీగ కూడా పడుతుందంటండి. అదే బ్లడ్ తీగలు పడుతుంది ఎక్కువ స్టేజ్ అయింది అంటే. ఇట్లాంటివి ఏమవుతుంది, పెద్ద సమస్య కదా. పెద్ద సమస్య కలిసినప్పుడు అయితే చెప్పగలం, చిన్న చేయడం కష్టం. అందుకని ఎందుకంటే ఇది పెద్ద సమస్యలతో కూడుకుంది కదా. రిపోర్ట్స్ కూడా చూడాలండి. చూడాలి. దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో అది రిపీట్ చేయండి. గోమాత సురేష్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి తీసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. అక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుందండి కెనడా, దాని గురించి మీకు కొద్దిగా చెప్పచ్చు. కంటిన్యూగా పైన చేయొచ్చు. ఎప్పుడు ఆ నెంబర్ అంటారు, మీరు చెప్తారు. అవునా? లేదు, డిస్ప్లే చేస్తున్నారండి, చూడండి ఒకసారి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. క్యాన్సర్ అనేది ఇది కఫం, అందులో పిత్తం కూడా ఉంటుంది, కఫం కూడా ఉంటుంది. కఫం వస్తే మీరు ఎవరు ఏం చేయలేరు, అది అలా పెరుగుతూనే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎందుకంటే కొందరికి లైపోమా గడ్డలు వస్తుంటాయి, రైట్ కండలు ఎక్కువ పట్టేస్తుంటుంది. ఇప్పుడు తనకి లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉంది. ఇవన్నీ ఎక్కడైతే కఫ సంబంధ ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాటి అన్నిటి దగ్గర వెళ్ళి ఎక్కువ గడ్డలు తయారైపోతాయి. సో రెగ్యులర్గా మూమెంట్స్ ఉండేది లంగ్స్లో కానీ, లేకపోతే ఇలాంటి దానికి రెగ్యులర్ కావాలి, కనురెప్పలు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అలాంటివన్నీ ఆగిపోయినాయి అనుకోండి, అక్కడి నుంచి ఏమవుతుంది, ఇక ఆ దారులన్నీ ఛానల్స్ అన్నీ ఆగిపోతుంటాయి. సో కొన్ని వైద్యులు ఉన్నాయి, అవన్నీ ఇచ్చిస్తుంటే ఆటోమేటిక్ కఫం పడిపోతూ ఉంటుంది.
ఏదైనా ఒకటండి సీజన్ తగ్గట్టుగా ఉండాలి. అండ్ మోరోవర్ ఆ ఫుడ్ నా ఫుడ్ లాగే తినాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది, తీపిగా ఉంటుంది. కొబ్బరి చట్నీలో మళ్ళీ మీరు అల్లం ముక్కలు వేసుకొని లేకపోతే పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని మొత్తం కారంగా చేసేసి అలా చేయకూడదు. కొబ్బరి పచ్చడి తీపిగా ఉండాలి. చూడండి మీరు ఇప్పుడు చట్నీస్లోకి వెళ్తే ఎలా ఇస్తాడు. అండ్ మోరోవర్ అల్లం పచ్చడి ఘాటుగా ఉండాలి. అండ్ టమాటా పచ్చడి పుల్లగా ఉండాలి. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే నేచురల్ అలాగే ఉంది. అన్నిటికీ మనం పచ్చిమిరపకాయలు వేసుకొని వేసేస్తే ఉల్లిపాయలు వేసేసుకొని అయిపోతే కష్టం. సో దాన్ని నేచురల్గా దాన్ని అనుభవిస్తే దానికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. అయితే ఏం ఫుడ్ తినాలో అసలు ఎలా చేసుకుని తినాలో ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. అది క్లారిటీ, అదే పాకశాస్త్రం కదండి. మనం అది చేయడం అమ్మమ్మ చెప్పింది అలా చేసుకుని వెళ్ళిపోతాం. సో సీజన్ మారిపోయినాయి కదా, సీజన్స్ మారిపోతున్నప్పుడు మనం కూడా పాత్రలు మార్చాలి. సో మన బట్టలు మారుతున్నాయి అండ్ ఫ్యాన్ స్పీడ్ తక్కువ అవుతుంది. కరెక్ట్, బాడీ శరీరం ఒప్పుకోవట్లేదు. చల్లగా తినాలంటే నీళ్ళు ఎక్కువ తాగం, ఎందుకంటే ఈ సీజన్లో తాగబోదేదు. అంటే నేచర్లో నీరు ఎక్కువ ఉంది కాబట్టి. అందుకు మనం ఏం చేయాలి, కషాయాలు టీలు తాగాలి. టీలు తాగాలంటే కషాయాలు వగరు, అంటే పాలు పంచదార కలపని ఏవి తీసుకున్నా పర్లేదు. అంటే మన తేనె వాడుతుండాలి. ఉదాహరణకి 2-3 కషాయాలు ఏమైనా చెప్తారా? వంటగదిలో ఉండేవి ఆకులు ఉండేవి. మనకు న్యాచురల్గా ఆకులు ఏం తినగలం, మామిడి చిగురు తినగలం, జామ చిగురు తినగలం, నేరేడు చిగురు తినగలం, అండ్ లెమన్ గ్రాస్ తినగలం, తులసి ఆకులు తినగలం, ఉసిరాకులు తినగలం కొన్ని. అవన్నీ చేసి ఉసిరి కాళ్ళలో దొరుకుతాయి. అవన్నీ ఏవైతే ఉన్నాయో విడివిడిగా దాన్ని దంచుకొని బాయిల్ చేసుకొని తాగడమే. ఇది ఫస్ట్ది. రెండోది చెట్టు వేర్లు ఉంటాయి, పునర్నవ అని చెప్పేసి, అశ్వగంధ చెప్పేసి, ఇవి అన్ని వాటిని కూడా వేర్లు జస్ట్ బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు. నన్నారి కానీ ఇవన్నీ. ఫ్లవర్స్ ఉంటాయి, గులాబీ ఉంటుంది, మల్లె ఉంటుంది, సంపెంగ ఉంటుంది, శంఖపుష్పాలు ఉంటాయి. ఇవి కూడా బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే అందులో ఘాటు కోసం మనం తీసుకోవాల్సింది ఎక్కువగా లవంగాలు, యాలకులు ఇవి వేసుకోవచ్చు. అంతే. తీపి కోసం తేనె వేసుకోవచ్చు, సరిపోతుంది. ఓకే. అంటే చాలా మంది కషాయాల్లో కూడా అంటే సొంటి లేకపోతే ఇట్లాంటివి చెప్పినప్పుడు తేనెని యాడ్ చేసుకోండి, లేకపోతే కనుక లెమన్ యాడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా. ఆ కషాయాలన్నింటిలో యాడ్ చేసుకోవాలా? నేను ఇప్పుడే చెప్పాను, ఏంటి మిక్స్డ్ చేయొద్దు. ఈరోజు గులాబీ టీ తీసుకుంటున్నాం, మంచిగా గులాబీలు అంతా మనం బాయిల్ చేస్తాం, ఆ ఫ్లేవర్ వెళ్తుంది. గులాబీ నీళ్ళు తాగుతున్నాను, ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్, అయిపోయింది, టీ అయిపోయింది. దాన్ని మళ్ళీ అల్లం మొక్క వేసుకొని లేకపోతే తేనె పిండుకొని తాగుతున్నప్పుడు గులాబీ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. అది డామినేట్ చేయకూడదు అని చెప్పేసి ఇట్లా తీసుకోమంటున్నాను అంతే. వాము కషాయం, వాము బాగా బాయిల్ చేసుకుంటారు, తాగేస్తారు. తాగలేదు, కష్టం అవుతున్నప్పుడు కొంచెం తేనె యాడ్ చేసుకోవాలి. ఈ సీజన్లో కొంచెం పంచదారని అవాయిడ్ చేసి తేనె తీసుకుంటే కొంచెం వేడి చేస్తూ ఉంటుంది శరీరానికి, అది చాలా మంచిది. ఓకే అండి. గోమతి సురేష్ గారు, ఫైనల్గా చెప్పండి. అంటే వర్షం పడుతుంది, చల్లగా ఉంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ బాగా ఇష్టపడతారు పకోడీలు, బజ్జీలు ఇలాంటివి. తీసుకోవచ్చా? వేడివేడిగా వాము వేయండి. వేసేసిన తర్వాత అందులో కొంచెం వాము, జీలకర్ర కంపల్సరీ వేయండి. ఎందుకంటే ఉట్టి శనగపిండి ఆయిల్ అనేది మళ్ళీ అది చలవ చేసేది. వేడిగా ఏది తీసుకున్నా చాలా ఉత్తమం ఈ సీజన్లో. రైట్, నీళ్ళ దగ్గర నుంచి, వేడి నీళ్ళు, స్నానం దగ్గర నుంచి అన్నీ మంచివి. మీరు రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళకు వేడి నీళ్ళు పెట్టుకున్నారంటే అసలు తెల్లవారిసరికి ఇంకా తేలిగ్గా ఉంటారు. సో అంటే ఇవన్నీ కుంపడ పెట్టుకోవడం, అంటే మనం పడుకునే దగ్గరలో కుంపట పెట్టుకుంటారు ఈ సీజన్లో. సో ఎందుకంటే ఇవన్నిటికీ శరీరాన్ని కొంచెం ఎన్విరాన్మెంట్ని వేడి చేస్తూ ఉంటుంది. కంపల్సరీ ధూపం వేసుకోవడాలు, సాంబ్రాణి వేసుకోవడాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. దీపం ఇంట్లో ఎప్పుడు నడుస్తూ ఉండండి, ఎందుకంటే చాలా వరకు పురుగులు ఎక్కువ స్టార్ట్ అవుతుంటాయి, ఈగలు కానీ పురుగులు కానీ ఇవన్నీ. అందుకని అది కూడా పొడిదాన్ని వెతుక్కుంటుంది, అందుకని దీపానికి కన్వర్ట్ అవుతాం. సో అందుకని ఇంట్లో దీపం పెట్టుకొని దాన్ని పూర్వకాలంలో ఏం చేస్తారు, దాన్ని లాంతర్లో పెట్టుకొని ఈ కాలంలో ఎప్పుడు నడిపించారు. అంటే వేడి అనేది ఎప్పుడు కూడా శరీరంకి ఎన్విరాన్మెంట్లో బయట లోపల ఈ సీజన్లో ఉండాలి. అందుకని సో ఇట్లాంటి బజ్జీలు ఇట్లాంటివి తినాలి అనుకున్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా జీలకర్ర, వాముని మిక్స్ చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ధనియాల పొడి అవన్నీ కలుపుకుంటే ఏమవుతుంది, తినాలి. ఇవ్వండి, మనం ఈ శరీరం తీసుకుంది శరీరాన్ని సుఖపెట్టడానికి గురించి, అది వద్దు ఇది వద్దు అని లేదు, కానీ రూల్స్ కొన్ని ఉన్నాయి. రైట్, వాతపిత్త కఫాల రూల్స్, ఋతుచర్య రూల్స్, దినచర్య రూల్స్, ఇవన్నీ. అంటే లేకపోతే వ్యాధి వస్తే వ్యాధి తగ్గట్టు నియమాలు, పథ్యం అపథ్యం అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఫస్ట్ తెలుసుకోండి. మందులు ఎక్కడ ఉంది, ఏ దారి పొడుగున మందులు ఉన్నాయి, ఎవడన్నా మందులు ఇస్తారు. కానీ ఇవి ఎప్పుడైతే తెలుసుకున్నారో 80-90% రోగాలు అన్నీ పోతాయి. అంటే ఏ సీజన్లో, ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది, శీతకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది, ముందే అప్పుడు రెడీ చేసుకోవాలి, గొడుగులు రెడీ చేసుకోవాలి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే కంజక్టివిటీస్ ఎక్కువ జరిగేది ఈ సీజన్లో. అంటు రోగాలు అన్నీ జరిగేవి అంతే. ఒకడు తుమ్ముతున్నాడంటే ఏవైతే కర్చీఫ్ వల్ల ఇంకొకటికి వస్తుంది. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. క్లెన్జింగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మనము చాలా వరకు స్టీమింగ్ చాలా ఇంపార్టెంట్. ఉదయం సాయంత్రం
కంపల్సరీ. స్టీమ్స్ పట్టామనుకోండి, అందులో కొంచెం అమృతారాన్ని కానీ లేకపోతే ఈ మధ్యన కర్పూరం తైలం దొరుకుతుంది, లేకపోతే పంచతులసిలు దొరుకుతున్నాయి, ఇవన్నీ వేసుకొని స్టీమ్ పట్టాలి. నీలగిరి ఆయిల్ కానీ ఇవి స్టీమ్ పట్టడం వల్ల కఫం ఎక్కడ చేరడానికి అవకాశం ఉండదు. వీలన్నట్టు కంట్లో నూనె వేసుకోవచ్చు, చెవులో నూనె వేసుకోండి. ఏదో ఆదివారం పూట ఆవు నెయ్యి వేసుకోవచ్చు. ఎప్పుడైనా బాగా ఖాళీగా ఉన్నాం అప్పుడు ఏం చేయాలి, ఉప్పు నీళ్ళు బాగా తాగి కంపల్సరీ వామనం చేసుకోవాలి. ఉప్పు ఎంత ఎక్కువగా వాడుతుంటే అంత మంచిది శరీరానికి. ఎందుకంటే ఉప్పుకి ఎక్కడ కూడా పురుగులు పట్టవు. ఇప్పుడు మొక్కజొన్నలు దొరుకుతుంటాయి, లేకపోతే పల్లీలు దొరుకుతాయి. ఇప్పుడు అంటే పచ్చ పల్లీలు అవి దొరుకుతున్నప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా బాయిల్ చేసి తినేస్తాం. అలా కాకుండా బాగా ఉప్పులో నానబెట్టిన తర్వాత బాయిల్ చేయండి. సో దాని తర్వాత మీరు అన్నట్టు ఇందాక మసాలా, ఎనీ మసాలా అంటే ఉట్టు కారమే కాకుండా, ఎందుకంటే ఇవాళ రేపు ఓన్లీ కారం అనేది చాలా డేంజర్ అవుతుంది. అందుకు మనం చారు మసాలా ఉంటుంది కదా, సాంబార్ మసాలా కానీ, అది కూడా మీరు స్క్వీజ్ చేసుకొని ఎంజాయ్ చేసి తినండి. సో ఓ రోజు బాయిల్ చేయండి, కాన్ కానీ ఒకళ్ళు తింటే ఓ రోజు బాగా ఫ్రై చేయండి. ఆ రకంగా శరీరానికి ఫైబర్ ఫుడ్ కావాలి కాబట్టి చాలా మంచిది. ఇంకా నాటు కాన్ దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. భూమి కింద ఉండే కందమూలాలు మాత్రం కొంచెం ఆపాలి. ఎందుకంటే బంగాళదుంప పర్లేదు, అది ఎప్పుడుదో 2-3 సంవత్సరాల క్రితందే ఇప్పుడు మనకు వస్తాయి, కానీ ఫ్రెష్ బంగాళదుంప లేవు కానీ, ఎందుకంటే అది టైట్ అయిపోతుంది. బంగాళదుంప అంత వేగంగా పాడైపోదు. సో అవి తీసుకోవచ్చు. దొరికి క్యారెట్లు కానీ బీట్రూట్లు కానీ ఎవరైతే నేచర్ రిలేటెడ్ పాటిస్తారో, నేచురోపతి పాటిస్తారో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే డైరెక్ట్గా తీసుకోవాల్సిన పని లేదు. కొన్ని డైరెక్ట్గా కూరగాయలు తినేస్తూ ఉంటారు. సో వీళ్ళినంత వరకు దాన్ని బాయిల్ చేసేసి డీప్ ఫ్రై చేసుకొని తింటుకుంటే ఈ సీజన్లో బాగుంటుంది. ఆల్రెడీ పొట్టలు మంటలు ఉన్న వాళ్ళు అందరూ రెగ్యులర్ అవసరం లేదు. సో ఎవరికైతే కఫ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి, ఒంట్లో బాగా వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, జాయింట్లు పట్టేస్తూ ఉన్నాయి, ఎందుకంటే బోన్ మ్యారో అంతా చచ్చిపోతుంటుంది ఈ పాయింట్లో, బాడీలో మూమెంట్ లేవు కదా. ఎక్సర్సైజ్ బాగా ఎక్కువ స్టార్ట్ చేయండి. ఈ టైంలో ఏమవుతుందంటే తెలియకుండానే వెయిట్ గెయిన్ అయిపోతాం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంత సుఖంగా ఉంటుంది, మేఘాలు బాగా వర్షిస్తాయి కదండి. పర్టికులర్ ఈ సీజన్ లో చాలా మంది ముభావంగా కూడా ఉంటారు, ఎవరితో కలవడానికి కూడా ఇష్టపడరు, వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఒక పక్కన ఉంటారు కదా. అటువంటి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ముభావుగా ఉన్న వాళ్ళ అంటే ఎవరితోనూ కలవకుండా ఏదో ఆలోచిస్తూ అన్ని నాకే వచ్చే సమస్యలు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కూడా వాళ్ళ మీద చాలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, విషయాలు బయట వర్షాలు పడుతున్నాయి, అన్ని ఎండిపోతాయి, అంటే తడిసిపోతాయి, అన్ని బాగా తడిసిపోతాయి, అప్పుడు ఏమవుతుంది, రేట్లు పెరిగిపోతాయి. ఈ ఉద్దేశంతో ఆలోచించిన వాళ్ళు ఒకరు. కొందరు ఉంటారు, అయ్యో నా ఇల్లు తడిసిపోతుంది, ఏమొస్తుందో, రేపు ఇంకా పెరిగిపోద్దేమో, ఈ భయాలతో ఉన్నారు. వర్షం అంతా చిరాకేనండి. వర్షాకాలం ఇప్పుడు కూడా చిరాకుగా ఉంటుంది. ఎందుకు, బట్టలు ఆరవు, తినే తిండి అంత వేగంగా అందదు. సో బయటికి వెళ్ళాలంటే కష్టం, రైట్? ఏమైనా ఫంక్షన్లు పెట్టుకోవాలంటే ఫెయిల్యూర్స్ అయిపోతాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. శీతాకాలం అంటే ఇప్పుడు చలిగా ఉంటుంది, ఎండాకాలం అంటే ఇప్పుడు ఎండగా ఉంటుంది, ఏదో రకం. కానీ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకు ప్రతి ఒక్కడు పైకి చూసుకుంటూ మీరు అన్నట్టు ముభావుగా ఉంటాడేమో. సో ఎప్పుడు అనుమానంతో ఎవరితో కలిగితే ఏమొస్తుందిలే అన్నట్టు ఉంటారు. కానీ ఈ టైంలో కొంచెం వేడి పుట్టించేవి కొన్ని ఎక్కువ లోపలికి, శరీరం లోపలికి బయట రెండు ఎప్పుడు పెట్టుకుంటే ఈ శీతాకాలం వర్షాకాలం ఈజీగా వెళ్ళిపోతుంది. ఏ టైంలో తింటే మంచిది అంటారు జనరల్గా? అంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు తినేసేయాలి, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఎప్పుడు? అదే మంచి సూత్రం. గతంలో కూడా మనం మాట్లాడుకుని ఏంటంటే ఆకలేస్తే తినాలి, ఆకలేస్తేనే తినాలి. ఆకలేస్తే ఎంత తినాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ తినాలి. ఎందుకంటే అది గ్రేట్ సిమ్టమ్ మనిషికి ఆకలి అనేది తెలిస్తే. సీజన్స్ అన్ని అంటే ఇప్పుడు మాట్లాడుకునే ఈ 2 సీజన్లు వెయిట్ గెయిన్ అయ్యే సీజన్లు అని చెప్తున్నారు. అందుకని ఆకలేస్తే వెయిట్ చేయండి. ఆకలేసినంత వరకు ఉంటే నిన్న ఏదైతే ముందు గతంలో తినేదంతా అరుగుతుంది కదా, అప్పుడు తినండి. ఏదో టైం అయిపోయిందని తిన్నాం అనుకోండి, ఎందుకంటే పోషక విలువలు బాగా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కూరగాయలు, వచ్చే కూరగాయలు. అండ్ ఏవి తిన్నా కంపల్సరీ బాగా ఎక్కువ వాల్యూస్ ఉండేవే. అందుకు తెలియకుండానే వెయిట్ గెయిన్ అయిపోతాం. సో అందుకని ఆకలేస్తే వెయిట్ చేయండి. సో మోస్ట్లీ సెమీ లిక్విడ్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే 3 పూట్ల సాలిడ్స్ తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీ వచ్చేస్తుంది. ఎన్విరాన్మెంట్ కూడా చల్లగా ఉంది కాబట్టి మత్తులో కఫం వచ్చేస్తుంది. సో మనం చేయాల్సిందంటే సెమీ లిక్విడ్స్, ఇందాక అనుకున్న టీ, కాఫీలు, కషాయాలు, దాని తర్వాత సూప్స్ లాంటివి, ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటే అది ఎప్పుడు ఫ్రెష్గా తాగితేనే బాగుంటాయి. అందుకు వేడివేడిగా ఉండే తీసుకోవాలి. సో మీరు సూప్స్ అంటే ఏమేమి ప్రిఫర్ చేస్తారు? గంజి ఉంటుంది కదండి, ఇప్పుడు మిల్లెట్ గంజి కానీ రైస్ గంజి కానీ, ఆ దగ్గరలో సాంబార్ ఉంటే సాంబార్ వేసుకొని తాగేయాలి. సో ఆ దగ్గరలో చారు ఉందంటే చారు వేసుకొని తాగేయాలి. అంతే. ఆ గంజి ఏదైతే స్టీమ్ పట్టిన తర్వాత గంజి వస్తుంది, ఆ గంజిని తాగేయాలి. అవి వేడివేడిగా ఉన్న సూప్స్ అనేది ఈ టైంలో మంచిది. ఎండాకాలంలో ఏంటి, 3 రోజులు పోయిన సూపు, 3 రోజులు పోయిన గంజి ఫర్మెంట్ చేసి కలి తీసుకుంటాం, తర్వాణి అంటారు, లక్ష్మీచారు అంటారు, అది మంచిది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వేడివేడిగా తీసుకోవాలి. వేడిగా తీసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ రావు.
పెద్ద ప్రాబ్లమ్స్ అంటే కఫ సంబంధం. కఫానికి చాలా తక్కువ ప్రాబ్లమ్సే కానీ దాని తాలూ ప్రభావం విపరీతంగా ఉంటుంది. సివియారిటీ ఇమీడియట్గా గుండె కానీ ఇప్పుడు వాళ్ళు అడిగారు లంగ్స్లో చాలా వరకు కఫం పట్టేస్తుంది, వదలట్లేదు, 2 రోజులైనా వదలట్లేదు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే అది ఎప్పుడైనా పట్టేస్తుంది. ఎందుకంటే నిమిషానికి 17 సార్లు మనం బ్రీత్లోనే ఉన్నాం. సో ఆ బ్రీత్లో ఉన్నప్పుడు ఎక్కడైనా బ్రీత్ లాగ్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేసేది లేదు. అందుకు ఎట్టి పరిస్థితుల్లో బ్రీతింగ్ చాలా నీట్గా ఉండాలి. పిల్లలు ఎక్కువ చేయాల్సింది మొదటిది వమనం చేయాలి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలి, ముక్కులు ఎప్పుడు కూడా క్లీన్ చేస్తుంటే స్టీమింగ్ పట్టించాలి. ముక్కు దగ్గర ఎప్పుడు కూడా కర్పూరం తైలం కానీ అమృతార్ లాంటిది ఏదైనా లవంగం ఆయిల్ కానీ కర్చీఫ్లో వేసుకుంటూ పీలిపిస్తుండాలి. వాడు నోరు తెరిచి పడుకోకుండా చూసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, పొట్ట లోపల వేడిగా, పొట్ట లోపల అంటే ఆమదం ఇచ్చేస్తే పొట్టలన్నీ క్లీన్ అవుతుంటాయి. వేడి చారు అంటే కిచిడి విత్ చారు వేసుకోవడం, అన్నం విత్ చారు అట్లా వేసుకుంటే ఇస్తుంటే సరిపోతుంది. గోధుమలు చాలా మంచివి. అంటే మళ్ళీ దాన్ని ప్రాసెస్ ఫుడ్ కాకూడదు. అంటే పౌడర్ బేస్డ్ ఉన్నది, నేను పిజ్జా తింటా, బర్గర్ తింటా, బ్రెడ్ తింటా అంటే ఈ సీజన్లో మంచిది కాదు. ఎందుకంటే అందులో బాగా ఫర్మెంట్ అయిపోయింది కదా. సో అప్పుడు దానికి బాగా ఉడకబెట్టేసి కొంచెం పోపు వేసుకొని అలా తీసుకుంటే మంచిది. అల్లం ఉసిరి కొంచెం ఎక్కువ వాడాలి ఈ సీజన్లో. మిరియాలు కానీ సొంటి అంటాం కదా, అవన్నీ అవి వాడుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి, కఫ సంబంధించిన పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి రాదు. గుండె పట్టేయడాలు ఇవి మీ మధ్య చూడండి ఎక్కువ మందికి అవే అవుతాయి ఈ సీజన్లో. హార్ట్ అటాక్ వచ్చేసింది, లేకపోతే పారలైజ్ అయిపోతున్నాం బాడీ, పిక్కలు పట్టేసినాయి, ఇలాంటివన్నీ ఎక్కువ. అండ్ పీసీఓడి సమస్యలు, లేకపోతే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిపోతున్నాయి, ఈ సమస్యలు అన్నీ ఎక్కువ ఇప్పుడే వస్తుంటాయి. సో ఎందుకంటే కఫం కదలనివ్వదు బాడీకి, మూమెంట్స్ ఎక్కడ జరగకపోవడం వల్ల ఇలాంటివన్నీ బ్రెయిన్ ట్యూమర్స్ అన్నీ. పర్టికులర్ ఈ సీజన్లో ఏం తిన్నా కూడా తాగినా కూడా వేడివేడిగా తీసుకోవాలి. వేడి చేసేవి వేడిగా తీసుకోవాలి. అండ్ వేటిల్ని మిక్స్ చేసి తీసుకోకూడదు. ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, సీజనల్ ఫ్రూట్ ఏదైనా ఫ్రూట్ గానే తీసుకోవాలి కానీ మిగతా వాటిలో మిక్స్ చేసి తీసుకోకూడదు. కషాయాలని ఎక్కువగా తీసుకోవాలి. కషాయాలు తీసుకోవాలి. ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా కూడా ఏదో చేతిలో కాళ్ళు ఊపుతూ ఉండండి. బద్ధకంగా ఉండకూడదు. ఫ్రోజన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అంటే ఇవన్నీ ఫ్రోజన్ అయిపోతాయి కదా, పట్టేస్తాయి. అలాంటి ఫ్రోజన్ కాకుండా చూసుకుంటే ఈ సీజన్ బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోమతి సురేష్ గారు. చక్కగా ఈ శీతాకాలం వర్షాకాలానికి సంబంధించి కఫ సంబంధిత సమస్యలు ఏ విధంగా వస్తాయి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ ఒక ఎత్తు. వాళ్ళ వల్ల చేత కాకపోతే అప్పుడు వైద్యంకి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పాడు కదా అనుకోని 2 రోజులకి 3 రోజులకి వాడేస్తే కాదు. ఏదైనా ఇబ్బంది అవుతుంటే హాస్పిటల్ కానీ లేకపోతే దగ్గరలో వైద్యులు కానీ కంపల్సరీ కలవాలి. ఏదైనా క్రానిక్ స్టేజ్కి వెళ్ళేదాకా మాత్రం చేసుకోకూడదు. ఊపిరాగిన అలాంటప్పుడు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.